హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. ఈరోజైతే మీకు నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని షేర్ చేద్దాం అనుకున్నాను. అవేమీ లేదు. పెళ్ళిలో జరిగేటువంటి ప్రతి తంతు వెనుక ఒక శాస్త్రీయమైనటువంటి ప్రమాణము, ఆధారాలు అన్నీ ఉంటాయి కదండీ! వాటి యొక్క విశేషాలు చెప్దామని చెప్పి తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చిన్న ప్రయత్నం అనమాట. మొట్టమొదటగా పెళ్ళి మొదలుపెట్టే ముందే విఘ్నేశ్వరుని పూజ ఏ అంతరాయము జరగకూడదని పూజిస్తామనమాట. తర్వాత పెళ్ళికి ముందు వధువుని పెళ్లి కూతురుని చేస్తారు. ఆ పండుగ ఎంతో సంబరంగా జరుపుకుంటారు. బంధుమిత్రులతోనూ అందరితోనూ పెళ్లి కూతురిని చేయడం అంటే సాక్షాత్తు ఆమెని శ్రీ మహాలక్ష్మీదేవిగా పెళ్లి మండపానికి రెడీ చేయడమే అన్నమాట. అమ్మాయికి చక్కగా నువ్వుల నూనె పెట్టి, నలుగు పెట్టి, తర్వాత పసుపు, సున్నుపిండి ఇవన్నీ పెట్టి చక్కగా మంగళ స్నానం చేయిస్తారనమాట. చూసారా ఎంత సంబరంగా ఉంటుందో! ఏదైనా సరే బాధైనా, కష్టమైనా, సుఖమైనా ఏదైనా కూడా నా అన్న అందవారు కూడా ఉంటే కదండీ దాని యొక్క ఆనందం. చూసారా తన చెల్లెల్ని అన్నదమ్ములందరూ ఎలా ఆట పట్టిస్తున్నారో, ఏదైనా అంతే. మనం ఎన్ని సుఖాలు అనుభవించినా కూడా మన అన్నవాళ్ళు దగ్గరగా ఉంటేనే, వాళ్ళతో చేసుకుంటేనే ఆ ఆనందాన్ని అనుభవించగలం. ఏ డబ్బు కూడా అది మనకి ఆనందాన్ని తెచ్చిపెట్టనే లేదు. ఇంట్లో మంచి చెడ్డలు చెప్పడానికి పెద్దవాళ్ళు కూడా ఉండాలి కదండి. పెళ్ళంటేనే అంతే. మన వాళ్ళు లేదా పరాయి వాళ్ళను తేడా లేదండి. ఈ రోజుల్లో అంటే మాట పట్టింపులకు వేరైపోతున్నారు, కానీ పాతకాలంలో ఒక మాట అన్నా చేసిన కష్టంలో కానీ సుఖంలో కూడా అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అందరూ ఆనందంగా ఉంటే కదా ఆ పెళ్ళి యొక్క అందము, పరమార్థము అన్నీ కూడా ఉంటాయి. పెళ్ళంటే ఇప్పటిలాగా అందరూ ఏదో వచ్చి కనపడి వెళ్ళిపోవడం కాదండి. చక్కగా అమ్మాయిని, అబ్బాయిని ఆశీర్వదించి వెళ్ళడం కదా! చూసారా ఇక్కడ పెళ్ళికొడుకు యొక్క కాళ్ళు కడుగుతున్నారు. దాని యొక్క అర్థమేంటో తెలుసా? సాక్షాత్తు పెళ్ళికొడుకుని శ్రీ మహావిష్ణువు రూపంగా భావిస్తాం అన్నమాట మనం. మన సాంప్రదాయంలో హిందూ సాంప్రదాయం ఉంది. అమ్మాయిని బుట్టలో పెట్టి మేనమామలు తీసుకొస్తారు. అంటే సాక్షాత్తు బుట్ట కమలానికి గుర్తు. అంటే అమ్మాయిని లక్ష్మీదేవి స్వరూపంగా అబ్బాయి దగ్గరికి వస్తారనమాట. అలా బుట్టలో పెట్టడం వల్ల అర్థం ఏంటంటే అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళేటప్పుడు లక్ష్మీ స్వరూపంగా, అంటే వాళ్ళకి అన్ని విధాలా కలిసి రావాలని చెప్పి ధన సమృద్ధి కలగాలని కూడా అర్థం ఉంది. అదే మన తెలుగు సాంప్రదాయంలో చేసేటువంటి ప్రతి పనికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే మనం జరిపించేటువంటి తంతుల్లో పెళ్లి కూతురికి పెళ్లి బొట్టు, బుగ్గ చొక్క అన్నీ కూడా అంతేనండి. బుగ్గ చొక్క దేనికి పెడతాం? దిష్టి తగలకుండా పెడతాం. అమ్మాయికి అబ్బాయికి పెట్టేటువంటి బొట్టులో కూడా కళ్యాణ తిలకంలో కూడా తేడా ఉంటుందన్నమాట. అమ్మాయికైతే మనం కోణాలు ఇలా పెట్టి కిందకి దింపుతాం కదండి. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంలో అన్నమాట అమ్మాయి. అది పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకిద్దరికీ కూడా జీలకర్ర బెల్లం పెడతారు కదా. దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? జీలకర్ర బెల్లం మనం కలిపి మెత్తగా నూరి చేయడం వల్ల దాంట్లో ఒక విద్యుత్ శక్తి అనేది పుడుతుందనమాట. అది ఇద్దరు అరచేతుల మధ్య తీసుకొని ఒకరి తల మీద ఇంకొకరు పెట్టుకున్నప్పుడు వాళ్ళలో మనసు చక్కగా కుదిరి వాళ్ళ మీద ప్రేమానురాగాలు కలుగుతాయన్నమాట. ఎందుకంటే మనం ఎన్ని లక్షలు పెట్టి పెళ్లి చేసినా వాళ్ళు మనసులు కలగనప్పుడు అటువంటి పెళ్ళికి అర్థం ఏముంటుంది చెప్పండి. చూడండి వాళ్ళ శిరస్సు మీద జీలకర్ర బెల్లం ఎంత గట్టిగా చక్కగా పట్టుకొనుందో. అదే ముందు మనకు కావాల్సినటువంటి ముహూర్త సమయానికి చేసేటువంటి హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనటువంటి తంతు అనమాట. ఆ బట్టల్ని చక్కగా మధుపర్కాలు కట్టిన తర్వాతే చేయడం మన యొక్క సాంప్రదాయం అనమాట. అమ్మాయికి అబ్బాయికి అత్తమామలు మధుపర్కాలు ఇచ్చిన తర్వాత ఆ తెల్ల బట్టల్లో ఎంత అందవిహీనంగా ఉన్నా కూడా అండి, మనం ఎంత మేకప్ చేయకపోయినా చూసారా పెళ్లి బొట్టు పెట్టి చక్కగా మధుపర్కాలు కట్టగానే ఇద్దరిలో కూడా ఎంత లక్ష్మీ కళ వచ్చేస్తుందో. ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసిన తర్వాత వాళ్ళ అందాన్ని అసలు మనం వర్ణించగలం అనమాట. దాంతో అందానికి సంబంధమే లేదు. సాక్షాత్తు మనం ఒక పెళ్లి చూస్తున్నామంటే గుడిలో లక్ష్మీనారాయణ కళ్యాణం చేసినటువంటి పుణ్యం లభించింది అంటే. అందుకనే పూర్వకాలంలో ఎవరైనా వివాహానికి వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా వివాహ తంతులు అన్నీ కూడా అప్పగింతలు అయ్యే వరకు ఉండి వచ్చేవారు. ఇప్పటిలాగా ఏదో కనపడ్డామా, హాజరేయించుకున్నామా, ఏదో భోజనాలు చేసేసామా, వచ్చే అన్నట్టుగా ఉండకూడదండి. కనీసం ఇప్పటికైనా మన పిల్లలకి కొంచెం ఈ వాల్యూలని చెప్పి మనం కూడా మారితే చాలా బాగుంటుందని నా ఆలోచన అంతే. కుటుంబ సమేతంగా అందరూ ఉన్నప్పుడు ఆ ఆనందం ఎంతో చెప్పనలివి కానిదండి. ఏదైనా సరే బాధ ఉంటే ఎవరు తీసుకుంటారు? ఎవ్వరు తీసుకోలేరు. నా అన్న రక్త సంబంధం వాళ్ళు మాత్రమే మనం ఆ బాధని పంచుకోగలం. అంతేనా? అలాగే సంతోషం కూడా అంతే. అందరితో పంచుకుంటే ఆ సంతోషం 1000 రెట్లు అవుతుంది.
పెళ్ళిలో తాడి కడతారు కదండీ! దానికి కూడా ఒక అర్థం ఉంది. 3 ముళ్ళు వేయడానికి, సప్తపది నడవడానికి, అగ్నిసాక్షిగా తిరగడి 7 అడుగులు నడవడానికి, ప్రతి ఒక్క దానికి కూడా మన వేదార్థంలో శాస్త్రీయ ప్రమాణంగా అన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. ధర్మ, అర్థ, కామ, మోక్ష పరంగా అన్ని విధాలుగా కూడా తనని భార్యగా స్వీకరించి జీవితాంతం తనకి రక్షణ కల్పిస్తానని చెప్పని భర్త ప్రమాణం చేస్తాడనమాట. అయ్యవారు మంత్రాలు చదువుతుండగా శాస్త్ర ప్రమాణంగా చేసినటువంటి ఈ తాడి కట్టడం అనేది మన హిందూ సాంప్రదాయంలో రెండవ అతి ముఖ్యమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు అనమాట. ప్రతిదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కండి. అలాగే తలంబ్రాలు పోసుకుంటారు. తలంబ్రాలు అంటే ఏం చెప్పండి? అక్షతలు. అక్షతలు అంటే క్షతము కానటువంటి అంటే విరగనటువంటి బియ్యం అనమాట. మనం ఈ తలంబ్రాలు బియ్యం కడిగినప్పుడు కూడా మామూలుగా పసుపు అవి వేసి కలపమనమాట. ముందుగా ఆ బియ్యాన్ని చక్కగా కడిగి తర్వాత వాటిని ఆరబోసి తర్వాత దాంట్లో పసుపు అవి కలిపి వేస్తామట. ఈ విధంగా 3 సార్లు మంత్రపూరితంగా వేయించిన తర్వాత వేస్తారనమాట. అలాగే అరుంధతి నక్షత్రం చూపించడం. దీనికి కూడా ఎందుకు ప్రతీతి అంటే అరుంధతి మాత ఎప్పుడు కూడా వశిష్ఠుని విడిచే ఉండదన్నమాట. సప్త ఋషి మండలం అనేది పైన ఆకాశంలో ఉంటుంది. అక్కడ వశిష్ఠుని వారికి ఒక విశిష్టమైన ప్లేస్ కూడా ఉంటుందన్నమాట. అరుంధతి మాత సహనానికి, ఓర్పుకి అన్నిటికీ కూడా ప్రతీతి. ఎందుకంటే అరుంధతి మాతని వివాహం చేసుకోకముందు వశిష్ఠుల వారు ఆమెకు చేతికి ఒక కమండలం ఇచ్చి నేను వచ్చే వరకు వేచి చూడు అన్నారంట. అలా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసుకుంటాకి వెళ్ళిపోయినటువంటి వశిష్ఠుల వారి గురించి ఆమె వేచి చూసింది. అంటే ఎంత ఓర్పుగా ఉందో ఆ తల్లి. అందుకని ఆవిడికి ఒక ఓర్పుకి ప్రతీతికి ఒక ధ్రువమండలంలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని కల్పించబడినమాట. అందుకని అటువంటి తల్లిని ఆదర్శమూర్తిగా భార్యాభర్తలకి ఈ అరుంధతి నక్షత్రాన్ని చూపించడం జరిగింది. ఏ తంతు చేసినా చిరకాలం చెరగనటువంటి చిరునవ్వులతో ఆ ఇద్దరు మనసులు కూడా కలిసి ఉండాలనే కదండి ఎవరైనా ఆకాంక్షించేది. మనసు లేని వివాహము మనువు ఎంతో కాలం ఉండదు. జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని ఎలాగైతే జీవితాంతం కూడా కలిసి ఉండాలనేదే మన హిందూ సాంప్రదాయం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్ని కష్టాలు వచ్చినా భార్యకు భర్త, భర్తకు భార్యే ఒకరికొకరు తోడు. అలా ఉన్నటువంటి సంసారమే ఎప్పుడు కూడా నలుగురికి ఆదర్శప్రాయంగా చిరకాలం సంతోషంగా ఉండడానికి కుదురుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.